టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో ముగ్గురు అభ్యర్థులు భేటీ అయ్యారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్కి చంద్రబాబు బీఫారాలు అందించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రజా సమస్యల్ని ప్రస్తావించి ఏపీ గళం వినిపించాలని చంద్రబాబు వారికి సూచించారు. సోమవారం ముగ్గురు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఇక రాజ్యసభ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలకు టీడీపీ నేతలు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు. పలువురు నేతలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేశారు. ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు. సరైన సమయంలో తగిన గుర్తింపు కల్పిస్తారని వారికి చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని శిరసా వహించాల్సిందేనని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాజ్యసభకు టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి. నరేష్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. ఈ ముగ్గురికి సంబంధించిన అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితం వెలువడింది. నిన్న జనసేన తరపు నుంచి లింగమనేని రమేష్ పేరును ఖరారు చేయగా, ఈ రోజు చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా భాష్యం రామకృష్ణ, సానా సతీష్ అండ్ చింతకాయల విజయ్, ఈ ముగ్గురి పేర్లను కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విషయాన్ని ముందుగానే ఏబిఎన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఈ ముగ్గురి ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు వివరించారు. అదేవిధంగా ఈ ముగ్గురు నేతలను కూడా కొద్దిసేపటి క్రితం పార్టీ ఆయన సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించి వాళ్ళతో కొద్దిసేపు భేటీ అయ్యారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజా సమస్యలను ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్ గళం వినిపించాలని, పార్టీ నిర్ణయాలకి కట్టుబడి ఉండాలి అని చెప్పి కూడా కోరారు. మీరు చేసిన సేవ గుర్తింపుగా ఇది ఇస్తున్నాము, ఇదే సమయంలో మరింత నిబద్ధతతో పనిచేయాలి అని చెప్పి సూచించారు. వీళ్ళ ముగ్గురికి కూడా బీఫారాలు కూడా ఇచ్చారు. ఈ ముగ్గురు కూడా సోమవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్లు వేసేందుకు తుదిగడువు కావడంతో సోమవారం ఉదయం వీళ్ళు ముగ్గురు కూడా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, సానా సతీష్ అండ్ చింతకాయల విజయ్, వీళ్ళు ముగ్గురు కూడా నామినేషన్లు వేయనున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు టికెట్లు ఆశించి ఎవరైతే భంగపడ్డారో వాళ్ళందరికీ కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా పార్టీ కీలక నేత కిలార్ రాజేష్ కూడా ఫోన్లు చేసి వాళ్ళందరినీ కూడా సముదాయించారు. తప్పనిసరిగా త్వరలో మీ అందరికీ కూడా సరైన గుర్తింపు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పడంతో పాటు అధినేత తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహించాలి అని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే వీళ్ళందరూ కూడా తాము ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని చెప్పినట్టు తెలిసింది. త్వరలోనే మీ అందరికీ కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మాట్లాడతారు అని కూడా నేతలు వారికి వివరించినట్టు తెలిసింది. ముఖ్యంగా వల్లరామయ్య, అదేవిధంగా తిప్పేస్వామితో పాటు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ నలుగురికి కూడా ఫోన్లు చేసి మాట్లాడినట్టు తెలిసింది. వీళ్ళందరితో కూడా పార్టీ నేతలు వీళ్ళందరినీ సముదాయించి తప్పనిసరిగా తగిన సమయంలో మీకు సరైన గుర్తింపు ఇస్తారు అని కూడా చెప్పారు. అయితే ముగ్గురిని ఎంపిక చేసిన అంశానికి సంబంధించి మాత్రం పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పార్టీకి 2019 నుంచి 2024, అంతకు ముందు తర్వాత 2024 నుంచి నేటి వరకు కూడా పార్టీలో బ్యాక్ ఆఫీస్ లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఆయన విద్యా సంస్థలపై కూడా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా ఎదుర్కొని నిలబడ్డారు. అందువలన భాష్యం రామకృష్ణకి టికెట్ ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కూడా అందరూ సమర్థించారు. ఇక సానా సతీష్ కేవలం 16 నెలలు మాత్రమే పనిచేసి రిటైర్ కావడంతో ఆయనకి తిరిగి ఇవ్వాలని, అదేవిధంగా సామాజిక సమీకరణ నేపథ్యంలో కూడా జనసేన లింగమనేని రమేష్ కి ఇవ్వడంతో ఇటువైపు కాంపు సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సానా సతీష్ కు మళ్ళా అవకాశం ఇచ్చేందుకు పరిగణలోకి తీసుకుంది. అందువలన సానా సతీష్ ను కూడా ఎంపిక చేశారు. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు కూడా సతీష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని
కీలక సందర్భాల్లో పార్టీతో ఉన్నారు. అదేవిధంగా ఈ చింతకాయల విజయ్ అయితే ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి కుమారుడు. చింతకాయల విజయ్ టీడీపీకి సంబంధించి అత్యంత కీలకమైన విభాగమైన ఐటీడీపీని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. 2019 నుంచి 24 వరకు ఐటీడీపీకి సారథ్యం వహించడమే కాకుండా ఆయన ఐటీడీపీని స్ట్రెంగ్తన్ చేస్తున్నారని ఐటీడీపీకి సంబంధించిన పలువురు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు వాటిని విపరీతంగా ప్రచారం చేయటంతో ఇదంతా కూడా పార్టీకి ఆనాటి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆయనపై అప్పటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఆయనపై కేసులు నమోదు చేయటమే కాకుండా నర్సీపట్నంలో ఉన్న అయ్యన్న పాత్రుడి గృహాన్ని కూడా కూల్చివేసేందుకు బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే చింతకాయల విజయ్ పై కూడా ఆయన కేసులు మోపడంతో పాటు హైదరాబాద్ లో ఉన్న ఆయన కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి కూడా బెదిరించారు. చింతకాయల విజయ్ అయితే కొన్ని రోజుల పాటు అండర్ గ్రౌండ్ లో ఉండాల్సి వచ్చింది. చివరికి హైకోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న తర్వాత ఆయన పలుమార్లు విచారణకు కూడా పిలిపించారు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొని నిలబడిన నేతగా చింతకాయల విజయ్కి పేరుంది. అందువలన చింతకాయల విజయ్ ను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో పాటు సానా సతీష్, భాష్యం రామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా కోస్తా జిల్లాలకు చెందిన వారు కావడంతో ఉత్తరాంధ్రకు సంబంధించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్టీ రామారావు హయాం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండటంతో పాటు 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున 2019 నుంచి ఎవరూ మాట్లాడని సమయంలో కూడా 2019 నుంచి కూడా ఆయన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఒంటికాలపై వైసీపీపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే అయ్యన్న పాత్రుడి కుటుంబానికి అప్పట్లో విపరీతమైన బెదిరింపులు ఎదురయ్యాయి. అయ్యన్న పాత్రుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేరు నోరు ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. దీంతో విజయ్ కూడా ఆయన తండ్రిబాటులో నడవడంతో ఆ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, ఉత్తరాంధ్రలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తే బాగుంటుంది అని కూడా టీడీపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. అందుకని చింతకాయల విజయ్ పేరును ఖరారు చేశారు. వీళ్ళు ముగ్గురిని కూడా ఈ రోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పార్టీకి సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించి వీళ్ళ ముగ్గురితో మాట్లాడిన అనంతరం కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళ ముగ్గురికి బీఫారాలు ఇచ్చారు. వీళ్ళ ముగ్గురిని కూడా అభినందించారు. వీళ్ళ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు నేరుగా మిగతా వారిద్దరికీ కూడా ఫోన్లు చేసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని ఇచ్చే ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని కూడా ముఖ్యమంత్రికి వీళ్ళు ముగ్గురు కూడా హామీ ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు కూడా నామినేషన్లు సిద్ధం చేసుకోవాలని, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండే లీగల్ సెల్ ద్వారా వీటిని స్క్రూటినీ చేసుకొని సోమవారం ఉదయం నామినేషన్లు పూర్తి అన్ని డాక్యుమెంట్లతో కలిపి వేయాలి అని కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళ ముగ్గురిని ఆదేశించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న లీగల్ సెల్ ను కూడా వీళ్ళకి అటాచ్ చేశారు. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నివాసంలో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో వీరంతా కూడా అక్కడి నుంచి బీఫారాలు కూడా ఇప్పుడే తీసుకోవడంతో అవి తీసుకొని బయలుదేరే అవకాశం ఉంది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Só coisa. Mana